నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపేట గ్రామంలో చేనేత మగ్గం యూనిట్ ను సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు. ఉచిత విద్యుత్, 25,000 రూపాయల ఆర్థిక సాయంపై చేనేతల హర్షం. విజయవాడలో వైసీపీ శాంతియుత దీక్షలపై ఎమ్మెల్యే బొండా ఉమా రౌడీజం దుర్మార్గమన్న వైసీపీ నేతలు. వెన్నుపోటు పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వ్యాఖ్య. అరాచక బ్యాచ్లన్నీ చంద్రబాబు చెంతనే ఉన్నాయన్న వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి. అలాంటి వారు తమపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ధ్వజం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యువ హీరోలు ఆది, అశ్విన్ బాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. భౌగోళిక గుర్తింపు లభించడంతో చీరాల కుప్పడం పట్టు చీరలకు విశిష్టమైన గుర్తింపు వచ్చిందని, దీనివల్ల అమ్మకాలు ఏకంగా 30% పెరిగాయని చేనేత కుటుంబాలు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, 25,000 రూపాయల ఆర్థిక సహాయం తమకు కొండంత అండగా నిలుస్తుందని వారు తెలియజేశారు. బాపట్ల జిల్లా కొత్తపేట గ్రామంలోని ఓ చేనేత మగ్గం యూనిట్ ను సీఎం సందర్శించారు. యూనిట్ యజమాని బండారు బాలసుబ్రహ్మణ్యం ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి అక్కడి చేనేత కార్మికులతో నేరుగా మాట్లాడారు. కుప్పడం పట్టు చీరల తయారీలో ప్రత్యేకతలు, సాంప్రదాయ నైపుణ్యం, ఉత్పత్తి వ్యయం, మార్కెట్ పరిస్థితులు, ఆదాయం వంటి అంశాలపై వారితో వివరంగా చర్చించారు. 3 days అవుతుంది. ఇప్పుడు దీనివల్ల అవార్డు వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఏంటి దీని మీద? యాక్చువల్గా ఏంటంటే సార్, అవార్డు రాకముందు వచ్చేసి ప్రతి చీరని కుప్పడం చీర అనేసేవారు. ఇప్పుడు పవర్లు నేర్పించే వాళ్ళు కూడా ఏదో చూపించేసి కుప్పడం చీర అని చెప్పేసి అమ్మేవాళ్ళు. అంటే అప్పుడు కస్టమర్ కి తెలియదు. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ కి ఇది అవార్డు వచ్చిన తర్వాత అంతా చూశారు కదా, పేపర్ గేపర్ అంతా ఇట్లా ఉంటది. ఇదేంటంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ సార్. ఈ పోగు బయట ఉంటది, ఆ పోగు లోన్ ఉంటది. ఎక్కడ ఈ కలర్ వచ్చేసి అక్కడికే వెళ్ళింది, రాణి కలర్ వాటర్ ఉంది కదా సార్. ఈ పోగు ఇద్దరు నుంచి వెళ్తా అక్కడ ఇంటర్లాకింగ్ తీసుకెళ్ళింది అనమాట. చూడండి, అటు నుంచి వచ్చేటప్పుడు తీసుకుని వస్తుంది. దాన్నే కుప్పడం అంటారు. ఇది వేయాలంటే కొంచెం నైపుణ్యంగా ఉంటుంది. వేసేసి కూడా బాగా ఉంటుంది. ఇందాక అతను వేసేది వచ్చేసి 6,000 రూపాయలు చెప్పాను కదా, దీనికి వచ్చేసి 11,000 రూపాయలు అట్లా. అలవాటు కావాలి అంతే కదా సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని పెడితే కొంచెం తొక్కే పని ఉండదు. అవును సార్, అది అది ఎన్నిసార్లు తొక్కాలి చూస్తున్నాం ఆ రోజుకి? ఎంతవరకు నీకు ఎలసట వస్తుంది? ఇది వచ్చేసేసి ఒక అంగుళానికి 60 సార్లు దొక్కాల్సి వస్తుంది. అంగుళానికి మనకి గంటకి ఎన్నిసార్లు దొక్కుతారు? ఒక రోజుకి ఎన్నిసార్లు దొక్కుతావు? దొక్కినప్పుడు అలసట ఎప్పుడు వస్తుందా? కాళ్ళు నొప్పులు ఏమన్నా వస్తాయా? ఒక గంటన్నర వేస్తే కొంచెం రిలాక్స్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే ఇద్దరుంటే అప్పుడు హస్బెండ్ వెళ్తాడు. అంటే ఇక్కడ ఒక 50 సంవత్సరాల వయసు వస్తే కొద్దిగా నొప్పులు అనిపిస్తే అప్పుడు కొంచెం, అంటే ఇంత హెవీ డిజైన్ కాకుండా కొద్దిగా తక్కువ డిజైన్. ఏంటో ఏమనిపిస్తుంది నీకు? మగ్గం వేస్తా ఉంటే ఏమనిపిస్తుంది? అలవాటేమో. ఎన్ని గంటలు పని చేస్తావు? 8 గంటలు పని చేస్తాను. ఇప్పుడు కూడా 8 గంటలు పని చేస్తావా? పిల్లలు ఏం చేస్తారు? అమ్మాయితో ఒక అమ్మాయి అనాథ, ఒక అమ్మాయితో పెళ్లి చేసాను. మా అబ్బాయి నేను. ఎంత వస్తుంది నీకు నెలకు? 8,000 వస్తుంది. 8,000 వస్తుంది నెలకు. ఇప్పుడు నీకు గవర్నమెంట్ కరెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఎట్లా దాంట్లో వెళ్ళిపోతుంది? అందరూ కామన్గా చేసేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు లేవు ఇప్పుడు. కరెంట్ ఛార్జీలు లేవు, బాగానే ఉంది. ఒక 25,000 ఇది కూడా వస్తుంది మీకు సంవత్సరానికి. 2 బెనిఫిట్స్ వస్తాయి. ఈ అబ్బాయిది ఏంటంటే భీమ్ అయిపోయింది, నెక్స్ట్ భీమ్ రెడీ చేసుకుంటున్నాడు. అంటే 5 చీరలు అయిపోయిన తర్వాత మళ్ళీ అట్లా జాయింట్ చేసుకోవాలి. అదే పవర్లూమ్ అయితే నీకు కొన్ని 100 చీరలు భీమ్ చుట్టేస్తారు. హ్యాండ్లూమ్ అంటే 5 చీరల
విజయవాడలో వైసీపీ చేపట్టిన శాంతియుత నిరసన దీక్షలపై టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ్మ రౌడీ మూకలతో కలిసి దాడులకు తెగబడ్డారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్రంగా మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, నెరవేర్చని హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేస్తుంటే ఓర్వలేక దాడులకు ఒడిగట్టారని మండిపడ్డారు. పోలీసుల సమక్షంలోనే దీక్షా శిబిరాలను ధ్వంసం చేశారని, కోడిగుడ్లు, నీళ్ల సీసాలతో బీభత్సం సృష్టించారని ధ్వజమెత్తారు. నియామకాల్లో అన్ని కూడా అవకతవకలన్నీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యంగా ఎవరైతే డిఎస్సిలో వాళ్ళు అభ్యర్థులు వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి అవకాశం కల్పించడంలో వాళ్ళందరూ కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించినప్పటికీ కూడా నారా లోకేష్ అనే వ్యక్తి కనీసం వాటికి స్పందించకపోవడం చాలా బాధాకరం. దాంతోపాటు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఏదైతే కాలేజీలో చదువు పూర్తయినప్పటికీ కూడా సర్టిఫికెట్స్ యాజమాన్య దగ్గర ఉంచుకొని విద్యార్థులు పడుతున్న ఇబ్బందులకి వీటన్నిటి మీద కూడా 6, 7, 8 తారీఖులు రిలే దీక్షలు, అదేవిధంగా 10వ తారీఖు నాడు భారీ బహిరంగ ర్యాలీ అని చెప్పని యువకులందరినీ కూడా కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేయాలని చెప్పని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే నిన్న 6వ తారీఖు నాడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మా మల్లాది విష్ణు గారు మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, వారు ఏ విధంగా అయితే నిన్న స్థానికంగా ఉన్న అతన్ని ఎమ్మెల్యే అనడం కంటే కూడా రౌడీనో గోండానని పిలిస్తే బాగుంటుందని చెప్పిన ఆలోచన. ఎందుకంటే అతనికి ఎక్కడా కూడా ఎమ్మెల్యే లక్షణాలు ఎక్కడా కనబడవు, శాసనసభ్యుడికి ఉండాల్సిన లక్షణాలు ఏది కూడా అతను లేవు. అతనికి కేవలం ఊగిపోతూ ఇష్టం వచ్చినట్టు కారు దిగిపోయి అతను మాటలు చూస్తుంటే ఒక బజారోడు కూడా అంత నీచంగా మాట్లాడు, అంత దుర్మార్గంగా దరిద్రంగా బోండవమ్మ రౌడీజంగా అక్కడున్న అధికారులు, పోలీసు అధికారులని తోలనాడాడు. అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులను కానీ, ముఖ్యంగా మా బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారైన మల్లాది విష్ణు గారిని కానీ కోడిగుడ్లేసి, జనరల్గా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే, బ్రాహ్మణులు అంటే ఫోన్లో మాట్లాడి 7 నియోజకవర్గాలకు సంబంధించి పర్మిషన్లు కాగితాలు పంపిస్తాం కానివ్వండి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఆ పలానా స్టేషన్ దగ్గర మేము పర్మిషన్ అప్లై చేస్తాం గారు జరిగింది. కానీ నిన్న సెంట్రల్ నియోజకవర్గంలో ఎవరైతే సెంట్రల్ శాసనసభ్యులు ఉన్నారో బోండా ఉమ్మ, తనకేం సంబంధం? పర్మిషన్ ఉంటే లేకపోతే అది పోలీసులు చూసుకుంటారు, తనకేం సంబంధం? ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, లోకేష్కి వ్యతిరేకంగా బోండా ఉమ్మ ఉన్నారని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేసేసరికి మొన్న రాత్రి బోండా ఉమ్మ వెళ్ళి చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్షింతలు వేసి పార్టీకి వ్యతిరేకంగా నువ్వు ఉన్నావు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావు అని చెప్పని ఏదైతే బుద్ధి చెప్పారో దాన్ని నిరూపించుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా ఒక షెడ్యూల్ ఇచ్చి పార్టీ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తాను. ఇలాంటి సందర్భంలో శుక్రవారం, నిన్న, ఈరోజు, రేపు నిరాహార దీక్షలు చేయాలని, 10వ తారీఖున ర్యాలీ చేయాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, అలాగే మేము అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అని చెప్పని పదే అడుగుతున్నాం. శాంతియుతంగా పోలీస్ అధికారులతో 6వ తారీఖున ఒక కార్యక్రమం మొదలవుతున్నటువంటి రిలే నిరాహార దీక్షలు మొదలవుతున్నటువంటి తరుణంలో 4 రోజుల ముందే పోలీసు ఉన్నతాధికారులకి, అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్లకి, ఏసీపీలకి, మా అధ్యక్షుడు వారు, అలాగే మాజీ మంత్రి గారు, నేను అందరం కూడా
చంద్రబాబు పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. అన్ని రకాల అరాచక బ్యాచ్లన్నీ చంద్రబాబు చెంతనే ఉన్నాయని, అలాంటి చంద్రబాబు తమపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. చేనేతలకు జగన్ 5 ఏళ్ల పాటు 24,000 రూపాయల చొప్పున ఇస్తే చంద్రబాబు 2 ఏళ్లుగా ఎగ్గొట్టి ఇప్పుడు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. దిగజారి పౌరులే ఇంకా దిగజారిపోకుండా ఏమన్నా ఉంటారా అని ప్రయత్నిస్తుంటే ప్రతిరోజు దిగజారిపోయి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా కూడా చెప్పాలంటే అసహ్యం కలుగుతూ ఉంటుంది. ఒక పక్క చూస్తే వీళ్ళందరినీ, ఒక ముఖ్యమంత్రిని చూస్తే ఎప్పుడైనా ఒక గౌరవంగా ఉండాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు చంద్రబాబు నాయుడు గారు ఆడేటటువంటి అబద్ధాలు. ఈరోజు చేనేతల దినోత్సవం, నేతన్నల దినోత్సవం. ఈరోజు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వెళ్ళి అక్కడ కూడా ఈరోజు చెప్తున్నటువంటి అబద్ధాలు. చేనేతలకు సంబంధించి మాట్లాడతారు. చేనేతలకంట ఏదైతే గడిచిన ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారంట, ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉన్నారంట. కొద్దిగానా చెప్పడానికి సిగ్గట్టలేదా చంద్రబాబు నాయుడు నీకు అని అడుగుతా ఉన్నావు. నువ్వు చేనేత నేస్తం అనేటటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేతన్న నేస్తం, చేనేత నేస్తం అన్న అది 5 సంవత్సరాల పాటు 2019, 2020, 2021, 2022, 2023 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు ఇస్తే నువ్వు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటి? 25,000 చేస్తానన్నా, 1,000 రూపాయలు పెంచి. మరి నువ్వు 2024 సంవత్సరంలో 25,000 ఎగ్గొట్టావు, 2025 సంవత్సరంలో 25,000 ఎగ్గొట్టావు, 2026 సంవత్సరంలో ఇప్పుడు 25,000 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి పెద్ద బిల్డప్ ఇచ్చేటటువంటి కార్యక్రమం. నువ్వు ఎంత ఇవ్వాలి చేనేతలకు న్యాయం చేసేదైతే? 25 + 25 + 25 3 25లు కలిపి 75,000 కదా నువ్వు ఇవ్వాల్సింది. 2 సంవత్సరాలు 50,000 ఎగ్గొట్టి, అది కూడా అర్హుల్ని ఒక 11,000 మందిని తగ్గించి, మేము ఉన్నప్పుడు ఉన్నటువంటి అర్హులకి ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళని ఒక 11,000 మందిని తగ్గించేసి ఇప్పుడు 2 సంవత్సరాలు ఎగ్గొట్టి నువ్వు చేనేతలకి ఏదో న్యాయం చేశానని చెప్పి మాట్లాడుతున్నావంటే ఈరోజు చేనేతలు కూడా నిన్ను చూసి అసహ్యించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడతాడు? గడిచిన 2 సంవత్సరాలు ఎగ్గొట్టి ఇప్పుడు ఈ 3వ సంవత్సరంలో కూడా మళ్ళీ కోత విధించాడని చెప్పి ఈరోజు వాళ్ళు కూడా నిన్ను అసహ్యించుకున్నటువంటి పరిస్థితి. ఇదొక పక్క అయితే, నువ్వు సూపర్ 6 హామీలంట నెరవేర్చావంట. అసలు నీకు నోరా ఇంకేమన్నా అదేదో ఉంటుంది కదా తాటిమట్ట అనేదో లాగా, అసలు నోటితో ఎలా మరి నువ్వు ఇలా పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు? సూపర్ 6 నెరవేర్చడం అంటే ఏంటి? సూపర్ 6లో నీకు 15, నీకు 15, నీకు 15 ఒక పథకం, నీకు 18, నీకు 18, నీకు 18 రెండో పథకం, నీకు 20, నీకు 20, నీకు 20 మూడో పథకం, నీకు 36, నీకు 36, నీకు 36 నాలుగో పథకం, నీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, నీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, నీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ 5వ పథకం. ఆ రోజు వచ్చేటప్పటికి నువ్వు ఏ బస్సు ఎక్కైనా ఫ్రీ, నువ్వు ఏ బస్సు ఎక్కినా ఫ్రీ, నేనే డ్రైవింగ్ సీట్లో ఉంటా, ఏ గుడికి వెళ్ళినా ఫ్రీ. మరి ఈ 6 హామీలకి ఏదైతే అయ్యేటటువంటి ఖర్చు సంవత్సరానికి 79,876 కోట్లు. ఓన్లీ సూపర్ 6 పథకాలకి 79,876 కోట్లు సంవత్సరానికి అవుతుంది. ఇది ఇప్పుడు 3వ బడ్జెట్ నువ్వు వచ్చినా నడుస్తుంది. 2024-25, 25-26, 26-27కి సంబంధించి ఈ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్కి, అంటే ఇప్పటి వరకు ఈ సూపర్ 6 పథకాలకి ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు ఎంత? 2,39,628 కోట్లు. కానీ నువ్వు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది ఎంత? కేవలం 31,484 కోట్లు. అంటే 13% మాత్రమే ఖర్చు పెట్టి సూపర్ 6 నేను సూపర్ హిట్ చేశా, సూపర్ 6 నేను అందరికీ ఇచ్చేశాను. ప్రతి ఇంట్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పథకాలు అందుకోనంటే చాలా సంతోషంగా ఉన్నారంట. ఒక్కసారి అన్ని మీడియాలను తీసుకొని మీ కుప్పం వెళ్దాం. కుప్పం వెళ్ళి, అమ్మ నీకు 18,000 వచ్చిందా, అక్క నీకు 18,000 వచ్చిందా, తమ్ముడు నీకు 36,000 వచ్చిందా నిరుద్యోగ వృత్తి, తమ్ముడు నీకు 36,000 వచ్చిందా అని అడుగుదాం. వాళ్ళు చెబుతారు నీ మొహానే, వచ్చిందా రాలేదా, సంతోషంగా ఉన్నారా, లేదంటే ఈరోజు దరిద్రమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు ఈరోజు ప్రజలు నెట్టావా అని చెప్పి అక్కడికి వెళ్తే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.